సమ్మర్ వచ్చిందంటే చాలు పెద్దవారితో పాటు పిల్లలు కూడా ఎండకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అయితే సమ్మర్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎండ నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి? అదే విధంగా ఎండాకాలంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనే దానికి సంబంధించి డాక్టర్ జనార్దన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, సమ్మర్ వచ్చిందంటే చాలా పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఈ ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. అంటే ఐఎమ్ డాక్టర్ జనార్దన్ రెడ్డి అండి. కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇన్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్. సో మీరు అడిగింది రైట్ క్వెషన్. ఈ ఇయర్ సమ్మర్ కూడా చాలా ఎర్లీగా వచ్చింది. చాలా తీవ్రంగా ఉంది. సో ఎండ కూడా ఆల్మోస్ట్ 40-44 కూడా టచ్ అయింది కొన్ని ఏరియాస్లో అయితే. మెయిన్గా సమ్మర్లో మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే కిడ్స్లో ఒకటి డిహైడ్రేషన్, రెండోది సన్ బర్న్, తర్వాత దాంతోపాటు హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్, కామన్గా చూసే ఇన్ఫెక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే ఫుడ్ పాయిజనింగ్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, వాటిని స్టమక్ బగ్స్ అంటాం. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఈ ఇన్సెక్ట్ బైట్స్ కూడా కామన్గానే చూస్తాం. సో ఫస్ట్ డీహైడ్రేషన్ అంటే డీహైడ్రేషన్ అనేది చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం. బికాస్ ఎందుకంటే సమ్మర్లో కిడ్స్ అందరూ స్కూల్స్ ఉండవు కాబట్టి ఎక్కువ ప్లే అవుట్ సైడ్ ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు సరిగ్గా అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోకపోతే, కావాల్సిన హైడ్రేషన్ దొరకకపోతే వాళ్ళు ఈజీగా డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని ఏంటంటే సమ్మర్లో ఎక్కువ డిహైడ్రేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళు ఇండోర్లో ప్లే చేసుకోవడం, తర్వాత ఎక్కువ వాటర్ బాటిల్ క్యారీ చేసి వాటర్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం, ఫుల్ లెంత్ స్లీవ్స్ వేసుకోవడం, ఫుల్ ప్రొటెక్షన్ అంటే కాటన్ క్లోత్స్, లైట్ కలర్డ్ క్లోత్స్, లూజ్గా ఉండే క్లోత్స్ వాడినప్పుడు ఆ స్వెట్టింగ్ అనేది వస్తుంది, అబ్జార్బ్ అయిపోతుంది. దాంతోపాటు సన్ స్క్రీన్, ఇవి కంప్లీట్గా ఫేస్కి సన్ స్క్రీన్ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే ప్రొటెక్షన్ అనేది పెరుగుతుంది. సో డీహైడ్రేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఇనిషియల్గానే మనం అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ అంటే హీట్ స్ట్రోక్ కానీ, హీట్ ఎగ్జాషన్ కానీ, లేదంటే హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే అక్కడ దాకా అవసరం రాకుండా ఎర్లీ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకో కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే సన్ బర్న్. అంటే ఏమవుతుందంటే సన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సన్లో ఉండే యూవీ లైట్ అంటే యూవీ రేస్ అంటాం కదా, వాటి వల్ల ఏమవుతుందంటే స్కిన్ అంతా రెడ్గా అయిపోతుంది. ఫ్లష్ అంటే స్కిన్ రెడ్గా అయిపోయి హీట్ అంటే వేడి ఎక్కువ తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం, ఇచ్చింగ్లా రావడం, అది రిపీటెడ్గా ఎక్కువ ఎక్స్పోజ్ అయితే ఫ్యూచర్లో అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ క్యాన్సర్, స్కిన్ ఎలర్జీస్ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి కూడా ఏంటంటే మనం సన్ బర్న్ అవ్వకుండా ఉండాలంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ మోర్ దెన్ 30 ఉండే సన్ స్క్రీన్స్ వాడడం. సన్ స్క్రీన్స్ వాడడం వల్ల మనం కామన్గా ఏంటంటే ఫేస్కి అప్లై చేస్తాం. బట్ ఎక్కడైతే మనం ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నామో అన్ని ఏరియాస్లో అప్లై చేయడం మంచిది. అంటే ఇయర్స్, నోస్, లిప్స్, ఈవెన్ చీక్స్, ఫేస్, ఫోర్హెడ్ దగ్గర అప్లై చేయొచ్చు. తర్వాత ఈవెన్ బాడీ పార్ట్స్ కూడా అంటే బాడీకి కూడా ఎస్పీఎఫ్ 20 ఉండేది అప్లై చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు స్విమ్మింగ్ అప్పుడు కూడా మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. సో సన్ స్క్రీన్ అప్లై చేయడం, ఫుల్ లెంత్ స్లీవ్స్ వాడడం వల్ల కొంతవరకు ఈ సన్ బర్న్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ ఎక్కువగా ఇండోర్ గేమ్స్ ప్రిఫర్ చేయడం అంటే ఎస్పెషల్లీ 10 to 4 మధ్యలో ఇండోర్ గేమ్స్ అంటే బ్యాడ్మింటన్ కానీ, షటిల్ కానీ, లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ ఇట్లాంటి ఇండోర్ గేమ్స్ ఎంకరేజ్ చేసి అడిక్వేట్ లిక్విడ్స్ తీసుకుంటే ఈ ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత ఇలాగే కంటిన్యూ అయితే కొంత హీట్ ర్యాష్ వస్తుంది. హీట్ ర్యాష్ అనేది కూడా ఏంటంటే సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్లో బాడీ మీద ర్యాష్ వస్తుంది. దట్ ఈజ్ హీట్ ర్యాష్. అట్ ద సేమ్ టైం హీట్ ఎగ్జాషన్ అంటే మనం కంటిన్యూస్గా అలాగే ఎండకి ఎక్స్పోజ్ అయ్యి వాటర్ తీసుకోకుండా డిహైడ్రేట్ అయిపోతే మన బాడీ అంతా వీక్గా అనిపిస్తుంది. తర్వాత అలాగే కంటిన్యూ అయ్యి మనం అప్పుడు కూడా అడిక్వేట్ అంటే వాటర్ తీసుకోకుండా డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతే హీట్ క్రాంప్స్ మనం చూస్తుంటాం. జనరల్గా ఎక్కువ గేమ్స్ ఆడినప్పుడు క్రికెట్ ఇట్లాంటి వాటిలో చూస్తుంటాం క్రాంప్స్. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాటర్ బయటకు వెళ్ళిపోవడం, ఎక్సెసివ్ స్వెట్టింగ్, సాల్ట్ బయటకు వెళ్ళిపోవడం వల్ల మజిల్ వీక్నెస్, ఫెటిగబిలిటీ వస్తుంది. దాన్ని హీట్ క్రాంప్స్ అంటాం. ఇది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయినప్పుడు హీట్ ఎగ్జాషన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ బాడీ టెంపరేచర్ కూడా రేజ్ అయిపోతుంది. మనం వీక్ అయిపోతాం, ఫెటిగబిలిటీ వచ్చేస్తుంది. సో దాన్ని కూల్ చేయాలి ఇమీడియట్గా. ఇది మనం ఈ స్టెప్లో కూడా ఇంటర్వ్యూన్ అవ్వకపోతే హీట్ స్ట్రోక్ అంటాం.
దాన్నే సన్ స్ట్రోక్ అని కూడా అంటాం. మనం కామన్గా ఈ సమ్మర్లో చాలామంది ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ఇప్పుడు 80s 90sలో ఉండే సమ్మర్లో డెత్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే సన్ స్ట్రోక్ వల్లే. సన్ స్ట్రోక్ ఎందుకు అంటే అట్ ద సేమ్ టైం కిడ్స్ కూడా ఒక 1/3 ఆఫ్ సన్ స్ట్రోక్స్ కిడ్స్లో కూడా చూస్తాం డెత్స్లో. అంటే అంత డెత్ రిస్క్ కూడా ఉంటుంది సన్ స్ట్రోక్కి. సో సన్ స్ట్రోక్ ఏంటంటే ఎందుకు వస్తుంది చెప్పాను కదా, కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవ్వడం. రెండోది మనం అడిక్వేట్ టైం వాటర్ తీసుకోకపోవడం, టైమ్లీ ఇంటర్వెన్షన్ లేకపోవడం వల్ల అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఈ సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఏముంటాయంటే స్కిన్ అంతా బాగా డ్రై అయిపోతుంది, హాట్ అయిపోతుంది, బాడీ టెంపరేచర్ రేజ్ అవుతుంది, 104 పైన ఫీవర్ ఉంటుంది. రెండోది ఏంటంటే మాట తడబడ్డం, తర్వాత డిజీనెస్ ఉంటుంది, తర్వాత వీళ్ళకి ఏంటంటే వామిటింగ్, అబ్డామినల్ క్రాంప్స్ వస్తాయి. తర్వాత మరీ ఎక్కువ ఫర్దర్గా ప్రోగ్రెస్ అయింది అంటే ఆల్మోస్ట్ వీళ్ళు డెలిరీ అంటే ఇరిటబుల్ అయిపోయి అన్రెస్పాన్సివ్ కూడా అవుతారు. సో సన్ స్ట్రోక్ అనేది ఇట్ ఈజ్ ఏ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్, అంటే డెత్ రిస్క్ కూడా ఉంటుంది. సో టైమ్లీ ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్. మనం ఇంటి దగ్గర సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అంటే ఇట్లా ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో నోటీస్ చేసిన వెంటనే వాళ్ళని ఏం చేయాలంటే బాడీ టెంపరేచర్ ఇమీడియట్గా కూల్ చేయాలి. కూల్ చేయాలంటే ఏం చేయాలి, ఒక వాటర్ బాడీ మీద ఫుల్గా బకెట్ తోటి వేయడం. రెండోది ఏంటంటే మన టవల్స్ ఏదైనా ఐస్ అంటే కొంచెం కూల్గా ఉండే వాటర్లో ఉంచి దాంతో ర్యాప్ చేసి కొంచెం టెంపరేచర్ని డౌన్ చేయడానికి ట్రై చేయడం, ఇలాంటివి చేయాలి కంపల్సరీ. రెండోది ఏంటంటే కొంచెం అంటే డెలీరియం కానీ అట్లాంటివి ఏం లేకపోతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఎంకరేజ్ చేయడం, వాటర్ ఎక్కువ తీసుకోమనడం. తర్వాత వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం మనం ఇమీడియట్ స్టెప్స్ తీసుకుంటే నెక్స్ట్ అంటే హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హాస్పిటల్ టైమ్లీ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. అడిక్వేట్ ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయాలి. ఒకవేళ ఆ హీట్ స్ట్రోక్ అనేది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయిందనుకోండి, కొంతమంది ఫిట్స్ వస్తాయి, కొంతమంది కోమాలోకి వెళ్తారు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం టైమ్లీ హాస్పిటల్కి రావడం, అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకోవడం చేయాలి. మెయిన్ చెప్పాను కదండి, మన ఇంటి దగ్గర చేసేది ఏంటంటే ఫస్ట్ ఎక్కడైతే ఎక్స్పోజ్ అయ్యారో దాన్ని కూల్ ఏరియాస్లో తీసుకెళ్ళడం, వాటర్తో మొత్తం బాడీ అంతా తడిపేయడం. రెండోది వెంటనే టవల్ ఐస్ ప్యాక్స్ చుట్టి కూల్గా చేయడం, ఇవన్నీ చేసుకోవాలి. ఇవి చేసినప్పుడు కొంతవరకు రిలీఫ్ వస్తుంది. తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చి అడిక్వేట్ హైడ్రేషన్ చూసుకుంటే మంచిది. ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి సార్, అంటే సమ్మర్లో పిల్లలు కానీ పెద్దలు కానీ? అంటే జనరల్గా 3 to 4 లీటర్స్ సఫిషియెంట్ అండి. కొంచెం మనం ఎక్కువ అంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉంది, లేదు అంటే మనం గేమ్స్ ఆడుతున్నాం సమ్మర్లో, క్రికెట్ కానీ లేకపోతే ఇంకేదైనా గేమ్స్ ఆడుతున్నాం. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు డెఫినెట్గా మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఎంత స్వెట్ వెళ్తుందో దాన్ని కంపల్సరీ సాల్ట్ వెళ్తుందో దాన్ని రీప్లేస్ చేయాలి. వాటర్, ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనకి అడిక్వేట్ హైడ్రేషన్ అనేది దొరుకుతుంది. అయితే ఈ సమ్మర్లో ఎక్కువగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఈ హీట్ ఇది కాకుండా మిగతా మనం చూసే ప్రాబ్లమ్స్ ఏమంటే కామన్గా ఇన్ఫెక్షన్స్ చూస్తాం. ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే కొన్నిసార్లు చికెన్ పాక్స్ ఈ సీజన్లోనే చూస్తాం. ర్యాష్, కొన్ని బాడీ మీద ర్యాష్ వస్తాయి. అంటే మీజిల్స్ కానీ లేకపోతే మనం ఇది హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటే అది కూడా సమ్మర్లో చూస్తాం. తర్వాత ఫుడ్ పాయిజనింగ్ చాలా కామన్ సమ్మర్లో. ఎందుకు అంటే ఈ మనం వాటర్ శానిటేషన్ బాగోదు, కొన్నిసార్లు వాటర్ అనేది అడిక్వేట్గా ప్యూరిఫై చేసుకోకుండా తాగడం. రెండోది ఫుడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోకుండా ప్రిపేర్ చేయడం, ఇటువన్నిటి వల్ల. లేదా స్టోర్డ్ ఫుడ్ సరిగా ప్రాపర్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి, అడిక్వేట్ టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోవడం సమ్మర్లో హీట్ ఎక్కువ ఉండడం వల్ల. దానివల్ల కూడా కొన్ని పదార్థాలు పాడైపోయి వాటిని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా చూస్తాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్యాస్ట్రో అంటే డయేరియా ఉంటుంది. డయేరియా కొన్ని నార్వాక్ వైరస్ అని, అడినో వైరస్ అని, ఇంకా కొన్ని వైరస్లు వాటర్ కంటామినేషన్ వల్ల కూడా ఈ లూజ్ మోషన్స్ ఎక్కువ అవడం, దానివల్ల వాటర్ బయటికి పోవడం, డిహైడ్రేట్ అవ్వడం, యూరిన్ తక్కువ వెళ్ళడం, బీపీ డ్రాప్ అవ్వడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ కూడా చూస్తాం. సో ఈ డిహైడ్రేషన్ కానీ లేకపోతే డయేరియా ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు బాగా లిక్విడ్స్, ఓఆర్ఎస్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ చైల్డ్ తీసుకునే కండిషన్ లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, డిహైడ్రేషన్ ప్రివెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్.
సమ్మర్‌లో చికెన్ పాక్స్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే ఈ సీజన్‌లోనే రావడానికి గల కారణం అంటే ఏంటి ఈ సార్? వైరస్ అనేది ఈ సీజన్‌లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ మార్చ్, మే, ఏప్రిల్, మే మంత్స్‌లో. సో, సమ్మర్ చికెన్ పాక్స్ అంటే తెలిసిందే ఫీవర్ తోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత ర్యాష్ స్లోగా స్టార్ట్ అయ్యి బాడీ మీద మల్టిపుల్ అంటే కొన్ని హీల్ లిజన్స్, కొన్ని పస్యులర్ లిజన్స్, కొన్ని స్కాబ్స్ ఇవి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ర్యాష్ ఉంటుంది బాడీ మీద. దాంతోపాటు చికెన్ పాక్స్‌లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది మెజారిటీ కిడ్స్‌కి జస్ట్ ఫీవర్, బాడీ మీద ర్యాష్ కొంచెం అట్లా వచ్చి తగ్గిపోతే పర్లేదు. కొంతమంది కాంప్లికేషన్స్ కూడా చూస్తాం. చాలా కామన్ సివియర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి చికెన్ పాక్స్ వల్ల. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్‌లో ఇన్ఫెక్షన్ రావడం, ప్యాంక్reatitis రావడం, లేకపోతే అంటే హార్ట్‌కి ఇన్‌ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫెక్షన్ రావడం వల్ల మయోకార్డైటిస్ ఉంటుంది దాన్ని. కొన్నిసార్లు లంగ్స్‌లో న్యూమోనియా రావడం, కొన్నిసార్లు బ్రెయిన్‌కి ఎన్సెఫలైటిస్ అంటాం. సో ఇట్లాంటి సివియర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఈ చికెన్ పాక్స్ అనేదానికి జనరల్గా అబోవ్ 1 ఇయర్, బిలో 12 ఇయర్స్ ఉంటే మనం ట్రీట్మెంట్ ఏమి ఇవ్వక్కర్లేదు. జస్ట్ సపోర్టివ్ మెడికేషన్, ఫీవర్ మెడికేషన్ తీసుకుంటే చాలు, అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకుంటే చాలు. బట్ అబోవ్ 12 ఇయర్స్, బిలో 1 ఇయర్ ఉన్న కిడ్స్కి మనం ఎస్ఐక్లోవిర్ అనే సిరప్స్ ఉంటాయి లేదా ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళలో సివియర్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అబోవ్ 12 ఇయర్స్, బిలో 1 ఇయర్. అండ్ ఈ కాంప్లికేషన్స్ ఏమైనా నోటీస్ చేస్తే అంటే ఇప్పుడు ఇయర్ డిజీజ్, లంగ్స్లో న్యూమోనియా లేదా మయోకార్డైటిస్ లేదా ప్యాంక్reatitis లేదా బ్రెయిన్కి ఎన్కెఫలైటిస్ ఇట్లాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా హాస్పిటల్ ఇమీడియట్గా అప్రోచ్ అయ్యి అవడం బెటర్. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అనేవి కొన్నిసార్లు లైఫ్ థ్రెటనింగ్ కూడా, అంటే లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. సో అందుకని అంటే ఇప్పుడు చికెన్ పాక్స్ అంటే చాలామంది అంటే అది ఒక అమ్మవారు పూసిందని చెప్పేసి అట్లా అంటారు కదా! అంటే ఎవరు వైద్యం కూడా చేపించుకోరు. దానికి ఏ విధంగా అంటే చికెన్ పాక్స్ అదేనండి. బేసిక్‌గా ఏంటంటే చికెన్ పాక్స్ చాలా మందిలో కాంప్లికేట్ అవ్వదు. జస్ట్ ఫీవర్, ర్యాష్ బాడీ మీద వస్తుంది. సో దానివల్ల ఏందంటే మనకి ముందు నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ అట్లా. సో చికెన్ పాక్స్ అమ్మవారు తగ్గిపోతది, ఇంట్లో ఏం చేయక్కర్లేదు, కొన్ని ఏదో ఫుడ్ ప్రికాషన్స్ పథ్యం అనేదో చెప్తుంటారు. అట్లాంటివి చెప్పేవాళ్ళు. బట్ ఇదే చెప్తాను, కొంచెం రేర్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడే దీనివల్ల ఇబ్బంది. ఇంకోటి కూడా ఏ ఏజ్‌లో వస్తుందనేది కూడా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బిలో 1 ఇయర్ ఉన్న కిడ్స్ కానీ లేదా అబోవ్ 12 ఇయర్స్ లేదా ఓల్డ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి సివియర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా మైల్డ్గా వచ్చి మోడరేట్గా వచ్చిన వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్లో అంటే 2 to 12 ఇయర్స్ లోపల వచ్చిన జనరల్గా కాంప్లికేట్ అవ్వవు. కాంప్లికేషన్స్ నేను చెప్పిన ఏమైనా నోటీస్ చేస్తే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్ అప్రోచ్ అవ్వడం బెటర్. సమ్మర్‌లో తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి సార్? లిక్విడ్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవాలి. లిక్విడ్ ఐటమ్స్ ఒకటి సమ్మర్లో మెయిన్గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే ఒకటి సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయడం, ఎస్పెషల్లీ ఉదయం 12 నుంచి ఈవినింగ్ 4 వరకు అవాయిడ్ చేయడం. తర్వాత ఫుల్ లెంత్ స్లీవ్స్ వాడడం, కాటన్ క్లాత్స్ వాడడం. తర్వాత స్వెట్టింగ్ ఎక్కువ ఉన్నా లేకపోతే వెట్ క్లోత్స్ ఉన్నా చేంజ్ చేయాలి, ఎందుకంటే గ్రాయిన్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సన్ స్క్రీన్స్ వాడడం, ఫుల్ ఎస్పీఎఫ్ మోర్ దెన్ 30 ఉండేవి, బాడీ ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్లో సన్ స్క్రీన్ వాడడం. తర్వాత ఈ అవుట్డోర్ గేమ్స్ ఎంకరేజ్ చేయకుండా ఉండడం, ఇండోర్ గేమ్స్ ఎంకరేజ్ చేయడం. స్విమ్మింగ్ ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. స్విమ్మింగ్ అంటే కొంచెం అంత టెంపరేచర్ కంట్రోల్డ్గా ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ ఇట్లాంటి ఎంకరేజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం అడిక్వేట్ హైడ్రేషన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత తీసుకుంటే వాటర్ అంత మంచిది. ఇప్పుడు స్వెట్టింగ్ బయటకు వెళ్తాం, దాన్ని రీప్లేస్ చేయాలి, ఆ వాటర్ కంటెంట్ అంతా మనం రీప్లేస్ చేయాలి. సో అడిక్వేట్ హైడ్రేషన్, జ్యూసెస్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవడం. వీటి వల్ల ఏమవుతుందంటే మనం చాలా వరకు డిహైడ్రేషన్, సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే చిన్న పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? చిన్నపిల్లలైన ద సేమ్ హైడ్రేషన్ జాగ్రత్త చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు less than 1 year మదర్ మిల్క్ ఫ్రీక్వెంట్గా ఇవ్వడం, వాటర్ కంటెంట్ ఎంకరేజ్ చేయడం, వాటర్ ఎక్కువ ఇవ్వడం. అట్లాంటివి చేస్తే కొంతవరకు చూసుకోండి. కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కన్నా కూడా ఫ్రెష్ ఫ్రూట్స్, కొంచెం వాటర్, ఓఆర్ఎస్ ఇట్లాంటివి బెటర్. ఇప్పుడు మనం చూసుకుంటే సమ్మర్ నుంచి కాపాడుకోవడానికి కొంతమంది క్లాత్స్‌ని నీటిలో ముంచి పైన యేసుకొని వెళ్తూ ఉంటారు. అది చేయడం కరెక్టే దానివల్ల ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా హీట్ ఎక్స్పోజ్ అయ్యింది, టెంపరేచర్ పెరిగింది, దాన్ని కంట్రోల్ చేయాలి, తక్కువ లెవెల్లో తీసుకురావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఒకటి మనం ఎండకి వీలైతే అవాయిడ్ చేయగలిగితే ఎండ నుంచి నీడలోకి వెళ్ళడం, లేదు అంటే స్వెట్టింగ్ ఎంతైతే ఉందో దాన్ని వాటర్ రీప్లేస్ చేసుకోవడం. దాంతోపాటు మన బాడీ టెంపరేచర్ డౌన్ అవ్వాలి కాబట్టి ఇట్లా చేయాలి, ర్యాప్ చేసుకోవడం, ఫుల్ లెంత్ స్లీవ్స్ వేసుకోవడం,
లేకపోతే మీరు అన్నట్టు వెట్ క్లాత్ని వెట్ చేసి దాన్ని బాడీ మీద వేసుకోవడం వల్ల కొంతవరకు హీట్ మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇప్పుడు సమ్మర్‌లో మనం ఏసీలో ఉండి వెంటనే బయటికెళ్ళిన తర్వాత టెంపరేచర్ అనేది బాడీకి పెరుగుతుంది. అట్లా వెళ్ళడం కరెక్టే అంటారా? అంటే ఒక రేంజ్ టెంపరేచర్ వరకు మనం మేనేజబుల్ అండ్ ఏసీ నుంచి బయటకు ఇమీడియట్గా వెళ్ళిన ఇబ్బంది రాదు. బట్ ఎట్ ద సేమ్ టైం బాగా ఎగ్జాషన్ అంటే ఎక్కువ యాక్టివిటీ ఉండి గేమ్స్ ఆడుతూ లేదంటే వాటర్ కంటెంట్ తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది వస్తుంది. బట్ రొటీన్ టెంపరేచర్స్ వీ కెన్ మేనేజ్. రొటీన్ యాక్టివిటీ రొటీన్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అదేం ప్రాబ్లం కాదు. ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి సార్ సమ్మర్‌లో? ఫుడ్ అంటే మెయిన్గా అది చెప్పాను వాటర్ కంటెంట్ ఉండే ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు ఫుడ్ అనేది సమ్మర్లో ఎస్పెషల్లీ ఫుడ్ పాయిజనింగ్స్ చాలా కామన్. సో బయట అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం. వాటర్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాటర్ కంటామినేషన్ కూడా చాలా కామన్గా జరుగుతుంది సమ్మర్లో. మనం ఇచ్చే మున్సిపల్ వాటర్లో కానీ లేకపోతే బోర్ వాటర్ కానీ లేకపోతే మనం బయట తీసుకునే వాటర్లో కానీ కంటామినేషన్ అనేది చాలా కామన్గా జరిగే ప్రమాదం ఉంటుంది. బ్యాక్టీరియా కానీ ఈకోలి కానీ లేదా వైరస్ కానీ వీటి వల్ల. సో అందుకని ఏంటంటే మనం వాటర్ బాటిల్ క్యారీ చేయడం. సో వాటర్ ఇంట్లో ప్యూరిఫై అయిన వాటర్ తీసుకొని క్యారీ చేస్తూ అదే వాడడం వల్ల చాలా వరకు వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. వృద్ధులు కూడా ఈ వడదెబ్బకి చాలా గురవుతుంటారు. వారి పట్ల ఎటువంటి జాగ్రత్త వాళ్ళంటే బేసిక్గా ఏంటంటే ఎస్పెషల్లీ కొంత ఓల్డ్ ఏజ్ అంటే ఎస్పెషల్లీ 85, 90 ఇట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఓవరాల్గా బాడీ మెకానిజం తట్టుకోలేదు. అంటే ఏజ్ వల్ల కూడా చాలా వరకు ఇదై ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే సమ్మర్లో ఎస్పెషల్లీ హీట్ ఎక్కువ లేకుండా రూమ్ టెంపరేచర్ ఎక్కువ లేకుండా చూసుకోవడం, ఫ్రీక్వెంట్గా వాటర్ ఎంకరేజ్ చేయడం, డిహైడ్రేషన్ అట్లాంటి లేదా లూజ్ మోషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్ అప్రోచ్ అయ్యి అడిక్వేట్గా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, డిహైడ్రేషన్ కంట్రోల్ చేసుకోవడం ఇట్లాంటివి చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ డిహైడ్రేషన్ చెప్పిన డిహైడ్రేషన్ నుంచి హీట్ స్ట్రోక్లోకి వెళ్ళిపోతుంది. హీట్ స్ట్రోక్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏంటంటే కాన్షియస్ లూజ్ అవుతారు, ఇంటేక్ తగ్గిపోతుంది, అసలు వాటర్ కూడా తీసుకోరు. దానివల్ల ఏమవుతుందంటే డెత్ అవుతుంది అల్టిమేట్గా. సో దానికి ఏంటంటే మనం రూమ్ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడం, ప్రాపర్గా ఫ్లూయిడ్స్ ఇవ్వడం, ఎంత వీలైతే అంత ఎక్కువసార్లు ఎంకరేజ్ చేయడం, లిక్విడ్ డైట్ కొంచెం కొంచెం ఎక్కువ పెట్టడం. దాంతోపాటు ఒకవేళ వాళ్ళు డిహైడ్రేషన్ లూజ్ మోషన్స్ ఉన్న ఫుడ్ సరిగా తీసుకోకపోయినా వాటర్ తీసుకోకపోయినా వెంటనే హాస్పిటల్ డిహైడ్రేషన్ ట్రీట్మెంట్ చేయడం బెటర్. ఈ సమ్మర్ నుంచి తప్పించుకోవడానికి ఏమైనా 2 టిప్స్ ఏమైనా చెప్తారా? 2 టిప్స్ అంటే డే టైం సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయడం, అడిక్వేట్ హైడ్రేషన్, అంతే, దట్స్ ఆల్. ఓకే. చూసారు కదా! బయటికెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని అయితే చెప్తున్నారు.